ఆ అంచనాలు వేయాలన్నా లేకపోతే ఆ పనులు చూడాలన్నా ఏదో బాధ్యత వెళ్ళకు ఈ ఇద్దరు మాత్రం తప్పకుండా ఉంటే బాగుంటుందని ఒకటి. మీరు అంటున్నారు మేము అక్కడ అన్ని పంచాయతీలలో మరి మున్సిపాలిటీలలో నిధులు ఇచ్చినాం కానీ అక్కడ ఉన్న నేను 2-3 విజిట్ చేయడం జరిగింది అధ్యక్ష. వారు అన్నది ఏమంటే సరిపోయిన మాకు ఏ వనరులు రాలేదు, ఆర్థికంగా కూడా మాకు ఇబ్బంది ఉంది అన్నారు కనుక మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నుంచి కూడా కొన్ని అప్పులు తీసుకునే అవకాశం ఉంది అని వాళ్ళు అంటా ఉంది. అదొక వేరు అది కల్పించినా కానీ బాగుంటుందనే మాట వాళ్ళు చెప్పడం జరిగింది. అది మీ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టిలో ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. రామచంద్ర గారు. అధ్యక్ష, ఈ కొత్త మున్సిపాలిటీస్ కానీ నగర పంచాయతీ వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రియల్ ఎస్టేట్స్ కూడా పెరిగినాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఒక హౌసింగ్ ఏదైతే లేఅవుట్స్ ఉంటాయో దాంట్లో ప్రాపర్ లంగ్ స్పేసెస్ మంచి వైడ్ రోడ్స్తో ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం పాత సిటీస్ అన్ని కూడా కంజెషన్ ఉంటాయి. రెండోది ఉన్న ఎగ్జిస్టింగ్ మున్సిపాలిటీ కూడా నారాయణపేటలో దాదాపు 2 కోట్ల రూపాయల వాటర్ బిల్ పెండింగ్ ఉంది అధ్యక్ష. ఇప్పటికీ చాలామంది మున్సిపల్ చైర్మన్ చాలాసార్లు ఆ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంతవరకు ఆ బిల్స్ కూడా క్లియర్ కాలేదనే విషయాన్ని కూడా మంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు భూపాల్ రెడ్డి గారు ఏదైతే అడిగారో అధ్యక్ష, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కానీ అసిస్టెంట్ ఇంజనీర్లు కానీ వీటన్నింటికి సంబంధించి ఇప్పటికే ఇందాక నేను తమరి ద్వారా వారికి నివేదించినట్టు దాదాపుగా 533 కొత్త పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఇందులో టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లోనే దాదాపుగా 238 పోస్టులు ఉన్నాయి అధ్యక్ష. శానిటరీ ఇన్స్పెక్టర్లు ఒక 29 మంది, హెల్త్ అసిస్టెంట్స్ ఒక 14 మంది, జూనియర్ అసిస్టెంట్లు 102 మంది, బిల్ కలెక్టర్లు 124 మంది, ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఒక 26 మంది, మొత్తంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా తీసుకోబోతా ఉన్నాం అధ్యక్ష. దీనికి అదనంగా ఒక 250 మంది అసిస్టెంట్ ఇంజనీర్లను, 18 మంది 18 మంది అసిస్టెంట్ ఇంజనీర్లను, దాదాపుగా మిగతా పోస్టుల్లో టౌన్ ప్లానింగ్లో కానీ ఇతర పోస్టుల్లో కానీ ఇంకా అవి కూడా భర్తీ చేయబోతా ఉన్నాం అధ్యక్ష. తద్వారా ఈ కొత్తగా అప్గ్రేడ్ చేసిన మున్సిపాలిటీలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ న్యాయం జరిగే విధంగా మనం విడుదల చేసిన నిధులు కూడా సరిగ్గా ఖర్చు అయ్యే విధంగా కూడా చూసుకుంటాం అధ్యక్ష. గౌరవ సభ్యులు రామచంద్రరావు గారు ఏదైతే నారాయణపేట అంశం లేవనెత్తారో అధ్యక్ష, వాటర్ బిల్లుల విషయంలో చాలా చోట్ల ఈ వాటర్ బిల్లులు అక్కడ యుఎల్బీస్ కట్టకపోవడం వల్ల, మున్సిపాలిటీ కట్టకపోవడం వల్ల బకాయిలు ఉన్నమాట వాస్తవం అధ్యక్ష. ఒక నారాయణపేట కాదు, సంగారెడ్డి కానీ ఇంకా కొన్ని చోట్ల కూడా ఆ సమస్య ఉంది. వాటిని డెఫినెట్గా యుఎల్బీలకు మేము విడుదల చేసే మొత్తంలోంచి కొంత కట్టాలని, తాను స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రయాణం ప్రారంభించాలని చెప్పి కూడా ఇప్పటికే పలుమార్లు సూచించడం జరిగింది అధ్యక్ష. సంబంధిత కమిషనర్తో సంబంధిత చైర్మన్తో కూడా తప్పకుండా మాట్లాడతాం అధ్యక్ష.